ఇప్పుడు వీసా ఇంటర్వ్యూస్ అంటే కొంతమందికి పిక్ అవ్వడానికి Yes. రాకపోవడానికి మేజర్ రీజన్స్ ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? సార్ మేజర్ రీజన్స్ అంటే ఇప్పుడు మిగతా అన్ని కంట్రీస్ కి ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఉండేది లేదు సార్. డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వీసా ఇస్తారు. ఒక యూఎస్ కి మాత్రం ఇలానే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బట్టి కొట్టి చెప్తున్నారు, Oh. లేదంటే ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తున్నారు, కన్సల్టెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళని, అవే చెప్తున్నారు. అదే ఒక క్వశ్చన్ నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్తున్నారు, అదే క్వశ్చన్ వేరే రూట్ లో అడిగితే మళ్ళీ దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతుంది. సో దట్ వీళ్ళు ఏం సర్వే అవ్వగలుగుతారు అక్కడికి వెళ్ళి. కొంతమంది మేము ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే ఓన్ గా ప్రిపేర్ చేసుకోని చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారంటే కంపేర్ చేసుకుంటారు. నా ఫ్రెండ్ కి 3 క్వశ్చన్స్ అడిగారు సార్, వాడు ఆ 3 దగ్గరే ఉంటాడు. వాడిని అడిగిన సేమ్ వీడిని అడుగుతారని రూల్ ఏంటి? అడ్మిషన్ పెట్టినప్పటి నుంచి స్టూడెంట్ ఫోకస్ గా ఇంటర్వ్యూ ఇలా ఉంటది, నేను ఏ యూనివర్సిటీకి వెళ్తున్నా ఆ యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. బట్ ఫస్ట్ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి కనుక ఉంటే అడ్మిషన్ వచ్చి వీసా వచ్చే టైంకి ఆల్మోస్ట్ 2 months ప్రాసెస్, అది 2 to 3 months ప్రాసెస్. ఫస్ట్ నుంచి ఫోకస్ చేయగలిగితే సక్సెస్ అవుతారు. రైట్.